పేద ప్రజల కోసం అనేక రకాల కార్యక్రమాలు, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పేదవాళ్ళు దేశంలో తమకు నచ్చిన ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇవన్నీ కొన్ని మన దగ్గరికి రావటం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఆయుష్మాన్ భారత్. ఢిల్లీలో నిన్న రేఖా గుప్తా గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆమె నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. ప్రమాణ స్వీకారం చేసినాక మొదటి తీర్మానం, మంత్రివర్గ తీర్మానం ఏంటి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పథకం ఏదైతున్నదో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని తీర్మానం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు వైద్య సాయం రాకుండా అడ్డుకున్నాడు. నిన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కొత్త ముఖ్యమంత్రి చేయగానే మొదటి తీర్మానము ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని. మన రాష్ట్రంలో కూడా కేసీఆర్, ఆ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం లేదు. ఇది అమలు రావాలి అంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రం కూడా లాభపడుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో మోడీ నాయకత్వంలో ఆ రాష్ట్రాలు అభ్యుదయ పథంలో ముందుకెళ్తా ఉన్నాయి. అవినీతికి తావులేదు, కుటుంబ పాలనకు తావులేదు, అక్రమాలకు తావులేదు. నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన ఇస్తున్నాం. కాబట్టి మహారాష్ట్రలో 3వసారి అధికారంలోకి వచ్చాము, మధ్యప్రదేశ్లో 4వసారి అధికారంలోకి వచ్చాము, గుజరాత్లో 6వసారి అధికారంలోకి వచ్చాము, గోవాలో 3వసారి అధికారంలోకి వచ్చాము. కారణము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వస్తే నీతివంతంగా పనిచేస్తాము, సమర్థవంతంగా పనిచేస్తాము, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాము, పేదలకు సేవ చేసే లక్ష్యంగా పనిచేస్తాము. కానీ తెలంగాణలో ఇది ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ ప్రభుత్వాలు అభివృద్ధి దిశలో పనిచేయడం లేదు. కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు, కానీ ఆయన మాత్రము తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబం చేసుకున్నాడు. తెలంగాణ బంగారు తెలంగాణ కాదే, కేసీఆర్ కుటుంబం మాత్రము బంగారు కుటుంబం అయింది. ఈయన మార్పు అన్నాడు రేవంత్ రెడ్డి, ప్రజాపాలన అన్నాడు, ప్రజాపాలన రాలేదు. కానీ మరి ఈరోజు రేవంత్ పాలన, రాహుల్ గాంధీ పాలన వచ్చింది. మార్పు ఇక్కడ రాలే. తెలంగాణ దోపిడీ, కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈరోజు సోనియా గాంధీ కుటుంబము తెలంగాణను దోపిడీ చేస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే రేపు 27న జరగనున్నటువంటి ఎన్నికలు మరొక 2వ అడుగు పడాలి. మొదటి అడుగు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వేశారు, 8 సీట్లు గెలిపించారు. 2వ అడుగు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కు 3 సీట్లు గెలిపించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కానీ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, తెలంగాణ సమస్యలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ తెగించి పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా మెడలు వంచామో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా మెడలు వంచి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ